ఫైనల్‌గా బాక్స్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి మా చెల్లి. అందులో యూజర్ గైడ్ ఉంది. ప్లస్ మన మైనో బాక్స్ ఉంది. ప్రీమియం క్వాలిటీ అసలు చాలా అంటే చాలా బాగుంది. అట్లా బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుందండి. మేము దాన్ని ఓపెన్ చేయడానికి కూడా చాలా కష్టపడ్డాం. వెనకాల నుంచి తీయడానికి అట్లా ఇట్లా ట్రై చేసినాం. బట్ మాకు ఓపెన్ కాలేదు. బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అయింది. ఇందులో మాత్రం 2 రిసీవర్లు అవి ఉన్నాయి. మనకి కేబుల్ కూడా ఇచ్చినారు. ఒక మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఇచ్చినారు. ఇవే అండి బాక్స్‌లో వచ్చేటివి. చాలా ఫీచర్స్ ఉన్నాయి, చెప్తాను మీకు. ఇవే అండి బాక్స్‌లో ఉండే కంటెంట్ మొత్తం. ఈ పేరేమో నాకు కరెక్ట్‌గా రావట్లేదు. మైనోనో, మోనో అర్థం కావట్లేదు. సో, ఇందులో మనం ఓపెన్ చేస్తే 2 రిసీవర్స్ ఉన్నాయి. ఒక ట్రాన్స్మిటర్ ఉందండి. ఈ ట్రాన్స్మిటర్‌లో కూడా కొన్ని మనకి సింబల్స్ ఉంటాయి. కావాలంటే చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తే ఇక్కడ ఒక బటన్ ఉంది, బ్లూ బటన్. ఆ బటన్ నాయిస్ క్యాన్సిలేషన్ అండి. ఇక్కడ ఇక్కడ మనకి యూఎస్బి పిన్ ఉంటుంది. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా మనం. ఇక్కడ హెడ్‌ఫోన్స్. ఈ రిసీవర్లో వచ్చేసి మనకి బ్లూ బటన్ అయితే నాయిస్ క్యాన్సిలేషన్ సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ ఇంకో బటన్ వచ్చేసి అది ఆఫ్ ఆన్ బటన్. దాన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మ్యూట్ బటన్ ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ సింగింగ్ బటన్ ఉంటుంది. ఓకేనా, సేమ్ అందులో కూడా సేమ్ ఉంటాయి ఆప్షన్స్, తేడా ఏమి ఉండదు. సో, నాకు ఇది కనెక్ట్ చేయాలంటే చాలా పెద్ద రిస్క్ అయిపోయింది. చాలా కష్టపడ్డాను కనెక్ట్ చేయడానికి. చూడండి ఒకసారి, ఇలా కనెక్ట్ చేస్తాం ట్రాన్స్మిటర్తో. కనెక్ట్ చేయగానే మనకి ఇట్లా లైట్లోనే ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది, ఫ్లాష్ లైట్. అలా మనకి స్టేబుల్గా ఉన్నప్పుడు ఫ్లాష్ లైట్ 2 డివైస్ కనెక్ట్ అయినట్టు. ఇన్ కేస్ ఆ లైట్ అనేది స్టేబుల్గా లేకపోతే బ్లింక్ అవుతుంటే ఈ రిసీవర్స్కి ఆ ట్రాన్స్మిటర్ అనేది కనెక్ట్ అవ్వలేదని మీనింగ్ మనకి. మీకు ఫర్దర్గా చూపిస్తాను నేను ఎలా ఉంటుంది అనేది. ఇది కనెక్ట్ అయితే ఇలా ఉంటుందండి. ఇన్ కేస్ ఇది కనెక్ట్ అవ్వకపోతే ఎలా ఉంటుందంటే ఇలా ఇలా బ్లింక్ అవుతుంటుందండి. ఇలా బ్లింక్ అయినప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఆన్ బటన్ ఉంటుంది రిసీవర్లో. ఒకసారి మీకు చూపిస్తాను అది ఎలా ఆన్ చేయాలనేది. ఇక్కడ చూడండి, ఆన్ బటన్ ఇది. ఈ బటన్ ప్రెస్ చేసి మనం జస్ట్ ఒక 2 సెకండ్స్ అలా హోల్డ్ చేస్తే అది ఆన్ అవుద్ది. చూడండి ఒకసారి. చూసారా, ఆన్ అయింది. అక్కడ బ్యాటరీ లెవెల్ ఎంత అనేది మనకు చూపిస్తుంది. సేమ్ ఇది కూడా అలానే 2 సెకండ్స్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్. ఆ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి బ్లింక్ అవుతుంది లైట్. చూసారా, అది నాయిస్ క్యాన్సిలేషన్ 1. సేమ్ ఇది ఆల్రెడీ నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఓకే చేసి పెట్టాను. 1 టైం ప్రెస్ చేస్తే ఇండోర్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. ఇక్కడ మ్యూట్ బటన్ ప్రెస్ చేసి రెడ్ మార్క్ వస్తుంది, ఇది మ్యూట్ బటన్. చూడండి, ఇది సింగింగ్ బటన్ ఇక్కడ ఉన్నది. ఇది ప్రెస్ చేస్తే ఇక్కడ లైట్ అనేది ఇట్లా ఫ్లాష్ వస్తుంది. సో, ఇప్పుడు అన్ని లైట్స్ ఆన్లో ఉన్నట్టు ఇవి. ఓకేనా. ఇంకొక ఫస్ట్ టైం ప్రెస్ చేస్తే ఇండోర్, ఆఫ్ అయిపోయింది ఇప్పుడు. ఫస్ట్ టైం ప్రెస్ చేస్తే ఇండోర్, సెకండ్ టైం ప్రెస్ చేస్తే అవుట్డోర్ నాయిస్ క్యాన్సిలేషన్. సేమ్ దానికి కూడా అలానే ఉంటుంది. కాకపోతే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది మాత్రం. సూపర్ నచ్చింది. ఇది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇవి 2 ఉంటాయి. నేను స్టార్టింగ్లో ఇది ఒకటే అనుకున్నా, కానీ ఇవి 2 ఇలా గట్టిగా ప్రెస్ చేసి తీస్తే 2 వస్తాయి. కావాలంటే చూడండి. చాలా కష్టపడ్డాను. నాకు అసలు కొత్తగా ఫస్ట్ టైం కదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం, నాకేం తెలియదు దీని గురించి కరెక్ట్గా. ఇక్కడ కూడా సేమ్ ఉంటాయి బటన్స్. బ్లూ బటన్ ద్వారా క్లిక్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. 1 టైం ప్రెస్ చేస్తే ఇండోర్, సెకండ్ టైం ప్రెస్ చేస్తే అవుట్డోర్ ఉంటుంది. ఇక్కడ మనకి సింగింగ్ మోడ్కి ఇక్కడ మనకి లెవెల్స్ ఉంటాయి, 1, 2, 3, 4 అని. ఈ లెవెల్స్ యూస్ చేసి మనం సింగింగ్ మోడ్, మీకు సింగింగ్ ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు. ఓకేనా అండి. ఒకసారి చూడండి, ఇది మనకి ఇలా తీస్తాం దీన్ని. ఓకేనా. ఒకసారి మీకు శాంపిల్స్ కూడా చూపిస్తాను, చూడండి. ఈ మైక్ ఛార్జింగ్ అవ్వడానికి ఒక 2 to 3 అవర్స్ టైం అయితే పడుతుంది. ఓకే. బ్యాటరీ బ్యాకప్ కూడా 6 అవర్స్ ఉంది రిసీవర్కి. ఓన్లీ మన బాక్స్కి అయితే దానికి ఒక 18 అవర్స్ దాకా ఉంది. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం. ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటే చూసి ఉంటారు. ఒకవేళ మా వీడియో నచ్చితే ఇంకా మా కంటెంట్ చాలా ఉంది షార్ట్స్లో, ఒకసారి అది కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేదా లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇది మైక్ లేకుండా వీడియో, ఇది ఒకసారి సౌండ్స్ చూడండి ఎట్లా ఉంది సైడ్. ఇది మైక్తోనే తీస్తున్న వీడియో, ఒకసారి చూడండి. నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి.
క్వాలిటీగా ఉందా లేకపోతే ప్రోడక్ట్ వర్తినా కదా చెక్ చేయండి ఒకసారి. ఇది సింగింగ్ మోడ్, ఓన్లీ సాంగ్స్ ఎవరైతే పాడతారో వాళ్ళ కోసమే. ఒకసారి సాంగ్స్ పాడే వాళ్ళు ఉంటే ఈ ఫీచర్ చాలా బాగుంటుంది. ఇది అవుట్డోర్. ఒకసారి నాయిస్ క్యాన్సిలేషన్ చూడండి ఎలా ఉందో, విత్ మైక్తో ఇది.